నా సమస్తమా ప్రియుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. గాఢాంధకారలోయలలో నేను సంచరించినా ఏ అపాయము రాకుండా నన్ను కాచితివి. కంటి పాపవోలె నీవు నన్ను కాచితివి. నా ప్రాణమా నా సమస్తమా ప్రియుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. హల్లెలూయా. ఆయన చేసిన ఉపకారములను, ఆయన చేసిన మేళ్లను మనం మర్చిపోకూడదు. హల్లెలూయా. మన దేవునికి, తండ్రి అయిన దేవునికి, కుమారుడైన యేసుక్రీస్తుకి, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ నామమున మీ అందరికీ శుభాభివందనములు తెలియచేస్తున్నాను. హల్లెలూయా. ప్రతి జీవికి, ప్రతి ప్రాణికి, సకల శరీరులకు, సకల ప్రాణులకు సర్వ సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభువు వారికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నేను సాయంకాలం ఘనముగా ఆయన వాక్యము మనము చదువుకొని ఉన్నాము, జ్ఞానము చేసి ఉన్నాము. నా ఇష్టమే అనే అది కొద్దిగా కంటిన్యూ చేసి ఇంకొన్ని వాక్యములు ఆయన మనకి చెప్పినటువంటి బైబిల్లోని మర్మములను మనము, వాక్యములను, లేఖనములను మనము పరిశీలిద్దాము. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. నా ఇష్టమే అనే మెసేజ్ని మనం రాత్రి చదువుకొని ఉన్నాము. ఆదికాండం 2వ అధ్యాయము 24వ వచనము మనము చూసినట్లుగైతే 16 నుంచి ఆదికాండం 2వ అధ్యాయం 16వ వచనం నుంచి 24వ వచనం వరకు. ఆదికాండం 2వ అధ్యాయము 16వ వచనం. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును. అయితే మంచి చెడ్డలు తెలియనిచ్చు వృక్ష ఫలము తినకూడదు. నీవు వాటిని తిని దినమున నిశ్చయంగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం వాని కొరకు చేయదమనుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువులను, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని వద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు వాటికి కలిగెను. జీవము గల ప్రతి దానికి ఆయన ఏ పేరు పెట్టాడో ఆ పేరుతోనే పిలువబడతా ఉన్నాయి. ఆది మానవుడైనటువంటి ఆదాము 30 ఏళ్ల వయసులో ఈడు గలైన వాడిగా దేవుడు నిర్మించాడు. ఆదాము అవ్వమని 30 సంవత్సరాల వయసు కలిగి వారు 930 సంవత్సరాలు 728 సంవత్సరాలు జీవించినట్లుగా లేఖనాలు తెలియపరచబడతా ఉన్నాయి. 33 మంది మగపిల్లలు, 28 మంది ఆడపిల్లలు కానీ వారు ఈ లోకములో జీవించారు. మీరు ఆది మత్తయి సువార్త 1వ అధ్యాయము మనం చదువుకున్నట్లయితే 2వ వచనములో అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు మరి అట్లాగా వంశావళి వస్తూ ఉంటుంది. కనెను అని ఉంటుంది. కానీ 17వ వచనం వచ్చేసరికి యేసుక్రీస్తు మరి మరియ యందు పుట్టెను అని ఉంటుంది. ఒక ఆయన అన్నాడు, పుట్టడం ఏంటి, కనటం ఏంటి అని. కనటం అనేది మన తల్లిదండ్రులు కలిస్తే మరి కనటం అనేది జరుగుద్ది. కానీ బిగాటెన్ సన్ పుట్టాడు, యేసు పుట్టాడు. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఇది దేవుడైన యెహోవా ఒక
శరీరాన్ని అమర్చాడంట. దేవుడైన యెహోవా ఒక శరీరాన్ని, ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం, ఆయనకు ఒక 10వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు. ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు. మరియు అర్పణవి నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరం అమర్చితివి. నాకు ఒక శరీరం అమర్చి, అంటే ఒక స్పెషల్ గా ఒక శరీరాన్ని అమర్చాడంట. మనోళ్ళు ఏం చేశారంటే, మానవుడికి జ్ఞానం ఎక్కువైపోయి ఏంటంటే, ఇంగ్లాండ్లోని ఆడదాని అంటే స్త్రీల యొక్క ఊంబులో ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందో అలాంటి సిచ్యువేషన్ ఒక ల్యాబ్లో తయారు చేశారు, క్రియేట్ చేశారు. స్త్రీ యొక్క కడుపులో గర్భాశయంలో ఎంత ఉష్ణోగ్రత ఉంటుంది, ఎట్లాంటి క్రియలు జరుగుతాయి, రసాయనాలు జరుగుతాయి అనేది అట్లా చేసి మా మగవాడి యొక్క స్పరమును వదిలిపెట్టారు. వదిలిపెట్టిన తర్వాత అంటే పురుషుడు టచ్ లేకుండా ఒక పిండము తయారైంది, పురుషుడు టచ్ లేకుండా. ఎవరో తెలుసా అండి, టెస్ట్ బేబీ. ఇప్పుడు ఆ అమ్మాయి పెళ్ళైపోయింది, పిల్లలు కూడా టెస్ట్ బేబీకి. కానీ పురుషుడు స్పెరమ అక్కడ వేశారు. వేయటం వల్లే ఇప్పుడు చాలామంది పిల్లలు కలుగుతున్నారు. కడుపు మీదైనప్పటికీ, ఊంబు మీదైనప్పటికీ ఆ యొక్క ఇంజెక్షన్స్ ద్వారా వేరే వాళ్ళ స్పెరము మరి ఇంజెక్షన్ల ద్వారా ఇస్తారు. అట్లాగే ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ కూడా ఊంబు వేరేది కనుక స్పెరము వేసి పుట్టించారు. కానీ యేసు ప్రభు అలా కాదండి. మనమందరం అబ్రహాము ఇస్సాకుని కనెను, ఇస్సాకు యాకోబుని కనెను, యాకోబు అట్లాగా వరుసగా కంట ఉంటే లోతు తర్వాత అట్లాగా వస్తూ ఉంటే యేసుక్రీస్తు చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము 2వ వచనం. మత్తయి సువార్త మత్తయి సువార్త 1వ అధ్యాయం 2వ వచనం. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములు కనెను. ఓకే, కంటా ఉన్నారు. ఇది కనే శక్తి మానవుడికి ఉంటది, మనుష్యునికి ఉంటది. తీరవసల ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనంలో యెహోవా దయ వల్ల నేను ఒక మనుషుని సంపాదించుకుంటుని అని అవ్వమ్మ అంటది. కనుక అది మనుషుని శక్తి. అయితే దేవుడికి చూడండి 17వ వచనం చూడండి, 14 కానీ 17 కానీ. మత్తయి సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో ఇట్లా అబ్రహాం మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు. దావీదు మొదలుకొని యూదుల బబులో కాదు, అక్కడ యేసు ప్రభు బిగాటన్ సన్ అని ఉంటది, పుట్టిను అని ఉంటది. 25వ వచనం అది చదవాలి. ఆమె కుమారుని కని, ఆమె ముందు వచనాలు చదవాలి. యేసు యందు ఆయన పుట్టెను 17, 18 చూడండి. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి. ఎన్నో వచనం? 19వ వచనం. అది ఆమెను అవమానపరచడానికి రహస్యంగా ఆమెను విడనాడు నిర్దేశించను. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకుంటుండగా, అవన్నీ ఎందుకండి, యేసు పుట్టాడు అనే మాట చదవండి, అంత చక్కగా ఉంటది. ఫస్ట్ అధ్యాయంలో ఫస్ట్ 22లోపే ఉంటాయి. మత్తయి సువార్త 16వ వచనం. అది యాకోబు అది మరియ భర్త అయిన యోసేపును కనెను, అది ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. అది చూసారా, యేసు పుట్టాడు, వీళ్ళందరూ కన్నారు. ఆయనకు ఒక శరీరం అమర్చాడని ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో ఇందాక మనం చదివాం. మరి కతిమ వాళ్ళు అంటే ఈవెన్ టెస్ట్ ట్యూబ్ బేబీని చూసుకున్న మగోడి స్పెరము ఉండాలి, ఉంటేనే. ఇప్పుడు ఊంబు ఆ సిచ్యువేషన్ ఒక ల్యాబ్లో తయారు చేసి స్త్రీ యొక్క ఊంబు ఎలా ఉంటుందో అలాంటి పరిస్థితులు, వాతావరణము, ఎన్విరాన్మెంట్ ఉండేటట్లుగా చేశారు. మీకు విచిత్రం చెప్పనా, దేవుడు తలుచుకుంటే
లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా చేయగలడు. ఎట్లా చేయగలడంటే వాళ్ళు బళ్ళు అవుతాయి, బళ్ళు వాళ్ళు అవుతాయి అంటారే, అది ఎట్లా చేస్తారో చెప్తా. శూన్యముగా ఉన్న, నిరాకారముగా శూన్యముగా ఉన్న దానిలో ఇంత ఆకాశమును, భూమిని, సముద్రాన్ని, ఇన్ని మనుషులను, జంతువులను, పశువులను, చేపలను పుట్టించాడు. అది ఒక్క దేవుడికే సాధ్యం. కనుక ఇంత దేవుడు అలా సృజించాడు అంటే మీకు చూడండి, యాదమ్మ అనే ఇప్పటికొచ్చి ఆవిడ బ్రతికే ఉంది. వరంగల్ దగ్గర 17 సంఘాలు స్థాపించింది. ఒక నక్సలైటు ఆవిడ, ఒక నక్సలైట్ స్త్రీ ఆవిడ, మరి నక్సలైట్ వృత్తిని వదిలేసి యేసుప్రభుని నమ్ముకొని 17 సంఘాలు కట్టింది. అయితే చిన్నప్పుడే ఆ అమ్మాయికి గర్భసంచి తీసేశారు డాక్టర్స్ అనారోగ్యం వల్ల. అయితే ఆ యాదమ్మ మరి 30 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత దేవుడిని అడిగిందంట, ప్రభువా నాకు అసాధ్యమైంది ఏది లేదు నీకు. మత్తయి సువార్త 7:7 నువ్వు చదివించావు కదా, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి దొరకను, తట్టుడి మీకు తీయబడును అన్నావు కదా, అడిగితే ఇస్తా అన్నావు కదా. ఇప్పుడు నాకు పిల్లలు కావాలి, కోరిక పుడుతుంది అంటే చిన్నప్పుడు వైద్య శాస్త్రము ఒప్పుకోదు. ఎందుకంటే చిన్నప్పుడే ఆవిడికి 14 ఏటే ఆవిడ గర్భసంచి తీసేశారు డాక్టర్స్. ఇప్పుడు గర్భసంచి లేకుండా పిల్లలు ఎలా కలుగుతారండి? ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం బిగాటర్స్ అన్న యేసులో పుట్టాడంటే ఇప్పుడు ఆ నమ్మట్లా. యాదమ్మని వెళ్ళి అడగండి. ఆ అమ్మాయి గర్భసంచి తీసేశారు. ప్రార్థన నువ్వు చేస్తానన్నావు, నువ్వు మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. భూమి ఆకాశం గతించిపోతుందేమో కానీ నా వాగ్దానం గతించిపోదు అని సెలవిచ్చావు కదా, నాకు పిల్లల్ని దయచేయి, సంతానాన్ని దయచేయి అని అన్నప్పుడు ఆడపిల్ల పుట్టిందంట. హల్లెలూయా. ఆవిడ ఇంకా బతికే ఉంది, నక్సలైటు. ఆవిడ సాక్ష్యం నేను రక్షణ టీవీలో విన్నా. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. ఊము లేకుండా అంటే గర్భసంచి లేకుండా పిల్లల్ని గనింది ఆవిడ. దేవుడు తలుచుకుంటే ఏమైనా చేస్తాడు. హల్లెలూయా. ఆ యేసు ప్రభు అన్నం తిన్నాడు, యేసు ప్రభు నిద్రపోయాడు, యేసు ప్రభు ప్రార్థన చేశాడు, యేసు ప్రభు పెళ్ళికి వెళ్ళాడు, యేసు ప్రభు చచ్చిపోతే శ్మశానానికి వెళ్ళాడు, యేసు ప్రభు అన్ని మానవుడికి ఉండవలసినవి అన్నీ ఉన్నాయి. వాళ్ళెవరో రోకలు మార్చేవాళ్ళు వ్యాపారం చేస్తూ ఉన్నారు చర్చిలో. నా దేవాలయం పాడు చేయకండి, వ్యాపార కొడలుగా చేయకండి అని చెప్పి కోపం వచ్చింది. అంటే మానవుడికి ఉండవలసినవి అన్నీ ఉన్నాయి కదా. ఒక ఆయన అన్నాడు, ఎవరో ఈ టీవీలో చూసా, మరి అతనికి సెక్స్ అనేది కూడా ఉంటుంది కదా, ఆయన ఎందుకు చేయలేదు సెక్స్ అని అడిగాడు ఒక క్వశ్చన్లో. కామ, క్రోధ, మద, మోహ, లోభ, మార్చర్యం ఆ అర్షడ్ వర్గాల్ని జయించినటువంటి వాడు యేసు ప్రభు. నాలో ఏదైనా పాపం ఉందని నిరూపించగలరా అని సెలవిచ్చిన వాడు యేసు ప్రభు. సపరేట్గా బిగాటన్ సన్నిగా పుట్టినవాడు యేసు ప్రభు. దేవుడు సపరేట్గా మరియమ్మ కడుపులో ఒక ప్రత్యేకమైన, చదవండి 10:5 హెబ్రీయులకు రాసిన పత్రిక, ఒక శరీరాన్ని అమర్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. హెబ్రీ 10:5 బలి అర్పణ నువ్వు కోరలేదు కానీ, బలి అర్పణ కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి, నాకు ఒక శరీరాన్ని అమర్చితివి. హల్లెలూయా. ఆయనకు ఒక శరీరాన్ని దేవుడే అమర్చాడు. కనుక ఆయనకి మరి ఆయన ప్రార్థన వల్ల, దేవుడి ఎడల భయభక్తుల వల్ల, యాచనల వల్ల, తరచుగా ఉపవాసం ఉండటం వల్ల, మరి క్రమం తప్పకుండా చర్చికి పొద్దున సాయంత్రం వెళ్ళటం వల్ల, తెల్లవాళ్ళు ప్రార్థనలు చేసేవాడు, అన్ని తల్లిదండ్రులకు సహాయం చేసేవాడు. కనుక దేవుడి చేత అంగీకరించబడ్డాడు యేసుక్రీస్తు ప్రభువు వారు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. అయితే నాకు ఇష్టమే అనేది నిన్న రాత్రి శనివారం సాయంకాలం ఇదే యూట్యూబ్, ఫేస్బుక్లో అప్లోడ్ చేశాము. నేను దానికి కంటిన్యూస్గా ఒక 4 మాటలు చెప్తాను.
కీర్తనలో 37 అధ్యాయం 23 వచనం. కీర్తనలో 37, 23. కీర్తనలు 37 అధ్యాయం 23 వచనం. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. మన ఎడల ఎప్పుడు ఆనందిస్తాడు? మన ప్రవర్తన ఆయన చూస్తాడంట. ఆయనకు ప్రీతి పాత్రముగా ఉండాలంట, యథార్థముగా ఉండాలంట. నిన్న చదువుకున్నాం. అప్పుడు మాత్రమే. అయితే ఇంకా చూడండి, 147 కీర్తన 10, 11. 147 కీర్తన 10 నుంచి 11. కీర్తనలో 147. కీర్తనలు 147 10 వచనం. గుర్రముల బలమునందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్తువయందు ఆయన ఆనందించడు. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడైనాడు. తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి కొరకు యెహోవా ఆనందించువాడు. ఓకే, ఇంకా చెప్తా. 149:4. కీర్తనలో 149:4. యథార్థంగా బ్రతకాలంటాడు, కృప కొరకు కనిపెట్టాలంటాడు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలంటాడు. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు. తన ప్రజల యందు ప్రీతి ఉంటుందంట. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. హల్లెలూయా. దీనులను రక్షణతో, నువ్వు దీనత కలిగితే చాలు, రక్షణతో అలంకరిస్తాడంట. జెఫన్యా 3:17. జెఫన్యా మలాకి అటు సైడ్ ఉంటుంది. 3:17. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, జెఫన్యా 3:17 వచనం. దేవుడు ఎవరిని ఇష్టపడతాడంటే ఆయనకు ప్రీతికరంగా ఉండాలి, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉండాలి, యథార్థంగా ప్రవర్తించేవాడుగా ఉండాలి. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. చూడండి, మీ మధ్య అలా, మీ వాళ్ళ, నీ మధ్య. హల్లెలూయా. నా మధ్య ఉన్నాడు. ఆయన శక్తివంతుడు. ఆయన శక్తి లేదనుకుంటున్నారేమో. ప్రవీణ్ పాడాలని చంపేశారు, ఆయన ఏం పట్టించుకోవట్లేదు. దే కెప్ట్ క్వైట్. గాడ్ ఏం మాట్లాడట్లేదు, కాముగా ఉన్నాడు. లేదండి, ఆయన శక్తివంతుడు. ఆయన సమయం వచ్చినప్పుడు రివీల్ చేస్తాడు. ఆయన మిమ్మల్ని రక్షించడం. ఆయన శక్తివంతుడు. చదవండి. ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషం చేత ఆయన హర్షించును. హల్లెలూయా. ఆయన హర్షిస్తాడంట. మీరు అడుగుట నాకు ఇష్టమో, మీకు ఇచ్చుట నాకు ముచ్చట అనుకోచాడు అంటాడు. అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి, యోబు యథార్థవంతుడు, నీతివంతుడు, మాట తప్పినవాడు. అయితే చాలామంది అనుకుంటారు, ఆయనకి ఎలా ఇష్టమో మనము, ఆయన ఎందుకు మనల్ని లైక్ చేస్తాడు దేవుడు అంటే, మనం మంచి పనులు చేస్తే వాట్ ఈజ్ గుడ్, వాట్ ఈజ్ బ్యాడ్, ఏది మంచి పనో అది మనం చేస్తే దేవుడు మనల్ని ఇష్టపడతాడు. దేవుడు చెప్పాడు కొన్ని పనులు, అవి మనం చెయ్యాలి. చెయ్యకూడని పనులు చెప్పాడు, అవి చేయకూడదు. ఆయన విగ్రహాలను ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఐ యామ్ ద లార్డ్, నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు, నాకే మొక్కాలి అని క్లియర్గా చెప్తాడు. చాలామంది సూర్యుడికి దండం పెడతారు, చంద్రుడికి దండం పెడతారు, చెట్టుకి దండం పెట్టేస్తున్నారు, పుట్టకి దండం పెట్టేస్తున్నారు, జంతువులకి దండం పెట్టేస్తున్నారు. దండం పెట్టాల్సింది మనం యెహోవా తండ్రికి మాత్రమే. ఆయనకి చెప్పాలి, ఆయనకే మొక్కాలి. అయితే పరిశుద్ధ స్థలంలో నేను నివాసం ఉంటానంటున్నాడు. అంటే పరిశుద్ధంగా ఉంటేనే ప్రేమిస్తాడా? యథార్థంగా ఉంటేనే ప్రేమిస్తాడా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారినే ఆయన ఇష్టపడతాడా? కాదండి, కాదు.
ఆయన యందు భయభక్తులు లేకపోయినప్పటికీ దుర్మార్గుల ఎడల కూడా సన్మార్గుల ఎడల పాపి తన పాపాన్ని బట్టి చనిపోవుట దేవుడికి ఇష్టం లేదు. వాడు తన మనస్సు మార్చుకొని దేవుని యొద్దకు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే దీర్ఘశాంతం కలిగి 2000 సంవత్సరాలు యేసుప్రభు పుట్టి 2000 సంవత్సరాలు, యేసుప్రభు పుట్టక ముందు 4000 సంవత్సరాలు, ఆది మానవుడు పుట్టి ఇందాక మనం అనుకున్నాం 6000 సంవత్సరాలు, 6025 సంవత్సరాలు. చరిత్ర పుటల్లో ఒక 4 సంవత్సరాలు తేడా పడింది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం, 6వ అధ్యాయం 45వ వచనం. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి హల్లెలూయా నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షం కురిపించుచున్నాడు. నీతివంతుల మీద అనీతివంతుల మీద సమానముగా వర్షం కురిపిస్తున్నాడు. అయ్యో విజయవాడ వాళ్ళు మంచివాళ్ళు, గుంటూరు వాళ్ళు చెడ్డోళ్ళు, గుంటూరు మీద నీళ్లు వర్షం కురిపించకూడదు అని ఉండదు. నీతివంతుల మీద మరి ఆఫ్ఘనిస్తాన్ చూడండి, పాకిస్తాన్ చూడండి, ఎంతో మంది టెర్రరిస్టులు ఉంటారు. అదే పాకిస్తాన్లో చాలా మంది మంచి ముస్లిమ్స్ కూడా ఉన్నారు. కానీ కొంతమంది అక్కడ మరి దుర్మార్గులు ఉన్నారు, టెర్రరిస్టులుగా మారిపోయిన వాళ్ళు. మన ఆంధ్రాలో లేరు, మన తెలంగాణలో లేరు, ఛత్తీస్గఢ్లో లేరు. పీపుల్స్ వారు మంచోళ్ళ జనశ్రవంతులు కలవచ్చు కదా. ప్రతి ప్రాంతంలోనూ ఉంటారు, ప్రతి వ్యాపారంలో మోసగాళ్ళు ఉంటారు. యేసుప్రభు నమ్ముకున్న పాస్టర్లో దొంగలు ఉన్నారు, ఇమాముల్లో దొంగలు ఉన్నారు, క్రైస్తవులు హిందువుల్లో దొంగలు ఉన్నారు. చాలా కొన్ని చోట్ల ఉన్నారు. అయితే అందరినీ అంటారు హిందువులు అనకూడదు. క్రైస్తవులు ఏ మనిషిని, ఏ కులమనో ఏ మతమునో దూషించరాదు, ద్వేషించరాదు. మనం దూషించకూడదు, దేశించకూడదు. దేవదాస్ అయ్య గారు ఎంత గొప్ప మాట చెప్పాడు. ఏ మనిషిని, ఏ కులమనో ఏ మతమునో దూషించరాదు, ద్వేషించరాదు. హల్లెలూయా. అయితే అందరూ ముస్లిమ్స్ అలాంటి వారా అంటే కాదు. కానీ ఒక మాట చెప్తాడు దేవుడు. ఆఖరికి ఆయన పుట్టిన తర్వాత ఇస్మాయిలు, నీ చేతులు మరి నువ్వు అడవి గాడిద స్వభావము కలిగిన వాడివి, నీ చేతులు ఈ ప్రపంచానికి శత్రుత్వం కలిగి ఉంటుంది అని దేవుడే చెప్పాడు. అందుకనే ముస్లిమ్స్ అంటే ప్రపంచ దేశాల్లో కోపం ఉంటుంది. కానీ మన దేశంలో పుట్టిన ప్రతి ముస్లిము మనకంటే, హిందువుల కంటే, క్రైస్తవుల కంటే, బుద్ధుల కంటే, జైనుల కంటే, ఇతర మైనారిటీస్ కంటే ప్రేమ కలిగి ఉంటారు, రోషం కలిగి ఉంటారు. సిక్కులు ఎంత ఇండియాలో బలమైన వ్యక్తులు ఎవరంటే 2 జాతులు మగవాళ్ళలో. ఒకటి సిక్కులు, 2 రాజపుత్రులు. వాళ్ళే ఎక్కువ మంది సైన్యంలో ఉంటారు. హల్లెలూయా. వీళ్ళందరినీ ప్రేమిస్తాడు దేవుడు. వీరప్పన్న 138 మంది హత్య చేశాడు. వీరప్పన్న, మీసాల వీరప్పన్న. అతను ఎర్రచందనం దొంగిలించేవాడు, వాడు స్మగ్లర్. 138 మందిని చంపేశాడు. హత్య కేసుల్లో ఉన్నాయి ఆయన మీద. కానీ దేవుడు అంటున్నాడు, కత్తి పట్టినోడు కత్తిపోటుకి, పావును పట్టేవాడు పావు కాటికి సస్తాడు. కనుక మనం దేవుడు చెప్పినట్టు నీతిగా ఉండాలి. ఆయన నీతివంతుల మీద అనీతివంతుల మీద సమానంగా వర్షం కురిపిస్తాడు. చూడండి, రోగికి నాకు ఆరోగ్యంగా ఉన్న హాస్పిటల్కి వెళ్తానా? నాకెందుకండి? ఆరోగ్యవంతుడిగా వైద్యుడు అవసరంలా, రోగికి మాత్రమే వైద్యుడు అవసరం. అట్లాగే పాపికి దేవుడు అవసరం, పుణ్యాత్ముడికి దేవుడు అవసరం లేదన్నాడు. కనుక పాపాత్ముల్ని పుణ్యాత్ముల్ని ప్రసంగి గ్రంథంలో ఒక చోట చెప్తాడు. లేఖనాలు సూటిగా చెప్తా ఉన్నాయి. నీతివంతులు గతియు అనీతివంతులు గతియు, విగ్రహములు అర్పించు వాని గతియు విగ్రహములు అర్పించిన వాని గతియు ఒకటే. మన దేవుడు ప్రేమ నీతివంతుల మీద అనీతివంతుల మీద సమానముగా వర్షము కురిపిస్తాడు. సమానముగా సూర్యరశ్మి మన మీద పడతా ఉంది. చిచి వీడు రాత్రి చెప్పుకున్నాం మనం, అయ్యా నేను 3 పిల్లలు ఉన్నారయ్యా, నాకు నేను దుర్మార్గుడయ్యా, నీ చర్చిలో అడుగు పెట్టడానికి అర్హుడిని కాదయ్యా,
నాకు ఇష్టమే. నేను మోసగానయ్యా, నేను అన్యాయస్తున్నాయ్యా, నాకు ఇష్టమే. అయితే మరి అన్నాడు పిచ్చాసలేబాకు, మరి అన్నాడు జోదము, తాగుడు, వ్యభిచారము, వాటి జోడు వెళ్ళకు, వాటిని ఛాయలో కూడా రాకూడదు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. నాకు ఇష్టమే. దేవుడు ఇష్టపడుతున్నాడు. నీతివంతుల్ని అనీతివంతుల్ని సమానంగా ప్రేమిస్తున్నాడు. అందుకే దుర్మార్గులు ఇంకా బ్రతికే ఉంటున్నారు. ప్రశాంతంగా చర్చిలో ప్రార్థన చేసుకుంటుంటే వచ్చి వాళ్ళని తన్నేవాళ్ళు ఇప్పుడు ఛత్తీస్గఢ్లో, ఆంధ్రాలో కూడా ప్రవేశించారు. వాళ్ళంతా వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు. రాజ్యాంగం ఆర్టికల్ 25 ప్రకారము మనకిచ్చిన హక్కు, ఎవరి మతాన్ని వాడు ప్రార్థించుకోవచ్చు, పూజించుకోవచ్చు, ఎవడి ఇష్ట దైవాన్ని వాడు ఆరాధన చేసుకోవచ్చు. 18 ఏళ్ళు దాటిన ప్రతి వ్యక్తి తన ఇష్ట దైవాన్ని ఆరాధించుకోవచ్చు అని మన రాజ్యాంగం చెప్తా ఉంది. కానీ దాని విరుద్ధంగా జరుగుతూ ఉంది. మనం ప్రార్థనే చేయాలి. హల్లెలూయా. పాము వలె తెలివితేటలు కలిగి పావురం వలె నిష్కల్మషంగా ఉండాలి. నువ్వు నీతివంతుడిగా ఉండు, అతి నీతివంతుడిగా ఉండద్దు. అతి నీతివంతుడు అయి నిన్ను నీ వేళ నాశనము చేసుకుంటావు. దేవుడు చెప్తా ఉన్నాడు ప్రసంగి గ్రంథంలో. మనం రామ ఈజ్ ఏ గుడ్ బాయ్, రామ ఈజ్ ఏ వెరీ గుడ్ బాయ్. వెరీ అనేవాడు రాముడు మంచి బాలుడు, రాముడు చాలా మంచి బాలుడు. ఆ చాలా మంచి బాలుడు వద్దు, మంచి బాలుడే కరెక్ట్. మనము నీతిగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. ఒకవేళ ఈ లోకంలో పడిపోతే కాలు జారే స్థితిలో ఉన్నావా, దేవుడిని అడగండి. కృంగిపోయిన అవసరంలా. దేవుడు అంటున్నాడు, అయ్యా నేను ఇగో ప్రభా, చాలామంది అంటుంటారు నేను వేరే హైందవుల నుంచి వచ్చాను, యేసుప్రభుని నమ్ముకున్నాను, మేము వేరే కులాలు వేరే మతాల నుంచి వచ్చి యేసుప్రభుని నమ్ముకున్నాను, మా పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వట్లేదండి, మమ్మల్ని ఎవరు ఆదరించట్లేదండి, మమ్మల్ని ఎవరు గౌరవించట్లేదండి. దేవుడు కలుగు చేసుకుంటాడు. హీ విల్ ఇంటర్ఫేర్. ఆయన పట్టించుకుంటాడు, ఆయన జోక్యం చేసుకుంటాడు. పేద వేదవరాలు ఒక వ్యభిచార స్త్రీ ఆయన దగ్గరకు వచ్చి అత్తరుతో తనకున్న డబ్బంతా మరి అమ్మివేసి అత్తరు తీసుకొచ్చి ఆయన పాదాలు కడిగింది. తన జుట్టుతో పాదాలు తుడిస్తే అయ్యయ్యో ఇస్కరేతు యోధా అన్నాడు, అయ్యయ్యో ఎంత పని చేశావు, ఎంత పని చేశావు, ఈ డబ్బంతా పేదలకు అమ్మి ఈ డబ్బంతా అమ్మేసి ఆ డబ్బుని పేదలకు ఇస్తే పరలోకంలో నీకు బోల్డంత పుణ్యం కలుగుద్ది అన్నాడు. ఈ విషయం ఆ అమ్మాయికును ఆ వేశ్యకును, అదే ఆ పేద వేదం ఆ వేశ్యకును ఈ శిష్యుడికి మధ్య జరుగుతున్న సంభాషణ. కానీ గాడ్ ఇంటర్ఫేర్ అవుతాడు. ఈవిడ చేసింది మంచి పనే, నేను ఎల్లకాలం మీ దగ్గర ఉండను, ఆవిడ నన్ను మహిమపరిచింది కనుక ఆయన జోక్యం చేసుకుంటాడు. మన ఎడలో ఎవరైనా తప్పిదం చేస్తే, మనకెవరైనా నష్టపరిస్తే, మనకెవరైనా నాకు ఇష్టమే. కుష్టి రోజు వచ్చాడు, అయ్యా నన్ను శుద్ధిని చేయవా, నీకు ఇష్టమా నన్ను శుద్ధిని చేయటం, నాకు ఇష్టమే నా కుమారుడా. ఆ కుష్టి రోగి ఎడల కనికరపడి ఆయన వెళ్ళిపోతా ఉంటే భర్తలోమయ్య, ఓ దావీదు కుమారుడా దావీదు కుమారుడా అంటుంటే ఆ పక్కన కూర్చున్న వాళ్ళు అందరూ అన్నారు, ఓయ్ ఊరుకోవయ్యా అని అన్నారు. మరి బిగ్గరగా అరిచాడంట, దావీదు కుమారుడా దావీదు కుమారుడు అని. అప్పుడు ఆయన నుంచొని ఆయన పిలిచినట్టు అన్నాడు. ఆయన వచ్చాడు. భర్తలోమయ్య గుడ్డివాడని యేసుక్రీస్తు ప్రభువుకి తెలియదా? తెలుసు. కానీ నా నుంచి నువ్వేమి కోరుకునిచున్నావు? ఆయన కనికరపడి కుష్టి రోగి కనికరపడ్డాడు. యేసు ప్రభు సువార్త ప్రకటించాడు. యేసు ప్రభు దెయ్యాలలో కొట్టాడు. యేసు ప్రభు రోగులను స్వస్థపరిచాడు, కనికరపడ్డాడు. ఈ లోకంలో ఆయన దగ్గరికి వచ్చిన వాడిని, నా ఎంతకు వచ్చేవాడిని నేను అంత మాత్రం త్రోసివేయను. ఆ భక్తిలో ఆయన నా నుంచి నువ్వేమి కోరుకొచ్చున్నావు అన్నీ తెలుసు. మనకు తెలియదు అనుకుంటాం. మోషే నీ చేతిలో ఏముంది తెలీదా? మోషే చేతిలో కర్ర ఉందని.
ఆదామా నువ్వు ఎక్కడున్నావు? ఆదాము తప్పు చేసి ఆ పొగల చాటు దాక్కున్నాడని తెలీదా? ఆదామా నువ్వు ఎక్కడున్నావు అడుగుతాడు. అట్లాగా నా నుంచి నువ్వేమి కోరుకొనిచున్నావు? దేవుడికి తెలుసు. ప్రదీప్ ఆ ప్రవీణ్ పగడాలని ఎవరు చంపారో తెలుసు. అది యాక్సిడెంట్ అని గవర్నమెంట్ చెప్తా ఉంది. కాదు హత్య అని చెప్పి క్రైస్తవులందరూ కోడైపోస్తా ఉన్నారు. అయితే సమయం వచ్చినప్పుడు రివీల్ చేయబడతాయి. రహస్యమైనది ఏది బయలుపరచబడకపోదు. రహస్యములు యెహోవా వశములు, దేవుడు చూసుకుంటాడు. ప్రార్థన చేయటమే, కన్నీటితో ప్రార్థన చేయండి. వ్యక్తిగత ప్రార్థనలు చేయండి, కుటుంబ ప్రార్థనలు చేయండి, సంఘ ప్రార్థన చేయండి, సామూహిక ప్రార్థన చేయండి, ఉపవాస ప్రార్థనలు చేయండి. దేవుడిని మెప్పించండి. హల్లెలూయా. నాకు ఇష్టమే, ప్రయాసపడి భారం మోయచెల్లారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. నాకు ఇష్టమే నా కుమారుడా. నువ్వు పాపివైనా సరే, అదిగో మేము వేరే కులం నుంచి ప్రభువుని నమ్ముకున్నామండి, మా మూడో అబ్బాయికి పెళ్ళి అయిపోయిన తర్వాత బాప్తిసం తీసుకుంటానండి. ఇది బలవంతమేమీ లేదు. ఎవరి అంతరాత్మకి వాళ్ళే వచ్చి యేసుక్రీస్తుని అంగీకరిస్తే, విశ్వసిస్తే అప్పుడు బాప్తిసాలు ఇస్తారు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగాక. ప్రభువా నాకు ఇష్టమేనే మరి మెసేజ్లు కంటిన్యూగా మరి మాట్లాడి ఉన్నారు. మీకు వందనములు, స్తోత్రములు. యూట్యూబ్, ఫేస్బుక్లో చూస్తున్న ప్రతి బిడ్డని దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా నా ప్రభు, బహు దూర ప్రాంతంలో ఉన్న నా కుమారుడు, నా కుమారుడు, బహు దూర ప్రాంతంలో ఉన్న నా కుమార్తెను దీవించండి. అనేక మందికి మేలు జరుపుతూ ఉన్నారు. మా నోటి నుంచి వచ్చిన ప్రతి పలుకుని మీరు నెరవేరుస్తున్నారు ప్రభువా. అయ్యా అనేక మంది అయ్యో భద్రాచలంలో ఆ కుర్రవాడు బతిరాడు ఎన్నోసార్లు అడుగుతున్నాడు, నెరవేర్పు దయచేయండి ప్రభు. అనేక మంది నెరవేర్పులు ఇస్తున్నారు ప్రభు. మీకు వందనములు ఇస్తారు ప్రభు. ఇదిగో స్వస్థతలు, నాయన ఆరోగ్యము, సంతోషము, సమాధానము మీరు దయచేయండి. నాకు ఇష్టమే అంటున్నావు. నీతివంతుల మీద అనీతివంతుల మీద సమానముగా వర్షం కురిపించే దేవుడు మీరు, సమానముగా సూర్యరశ్మి కురిపించే దేవుడు మీరు. మీకు వందనములయ్యా. ఏమిచ్చి మీ రుణం తీర్చుకుంటాం నాయన. మమ్మల్ని దీవించి ఆస్వాదించమని నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.